క్రీస్తులాడు అందరికీ యేసు యొక్క మంచి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏంటంటండి, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి దానికి కూడా ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదంట. కొన్నిసార్లు మనకి ఆ సమయాలు కాలాలు మనకు తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు మనం బహుమతి పొందుకోవడం కోసం ఎదురు చూడలేని వారిగా ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు తొందరపడుతూ ఉంటాం. అదే కొన్ని సంవత్సరాలుగా కొన్నిసార్లు గర్భఫలం లేకపోతే బాధపడుతూ ఉంటారు. నాకు 3 సంవత్సరాలు అయింది, నాకు గర్భఫలం లేదు. 7 సంవత్సరాలు అయింది, నాకు గర్భఫలం లేదు. నాకు 10 సంవత్సరాలు పైబడుతుంది, నాకు గర్భఫలం లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుల బాధలు ఎప్పటి నుంచో నన్ను వెంటాడుతున్నాయి, కానీ నాకు అప్పులు తీరట్లేదు అని అనుకుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి నా కడుపులో కణుతుంది, అది కరగట్లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. భయంకరమైన క్యాన్సర్స్ అన్నీ కూడా సమయము గడుస్తూ ఉంటుంది కానీ అవి తగ్గవు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరొకసారి చదవండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు కూడా సమయము కలదు. ఆ సమయం రావాలి. ఆ సమయం సమీపించడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రతి మనిషికి కూడా పుట్టేటప్పుడు దేవుడు కొన్ని కాలాలు, కొన్ని సమయాలు నిర్ణయించబడి ఉంచుతాడంట. ఒక కాలం బాధపడే కాలం, ఒక కాలము సంతోషించే కాలం, ఒక కాలం పరీక్షా కాలము. నువ్వు నెగ్గవా అని కొన్ని పరీక్షలు అలౌ చేస్తూ ఉంటాడు దేవుడు. సో ప్రతిదానికి కూడా ఒక సమయం ఉందంట. నేను ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చూశాను. ఒక సన్నిధిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి కొంచెం మొత్తంలో ధనం సహాయం చేస్తున్నారు చిన్నపిల్లలకి. నన్ను ప్రార్థన చేయమని చెప్పారు, ప్రార్థన చేశాను. అయితే కొంతమంది ఆ సంఘంలో గర్భఫలం లేని వారు ఉన్నారనమాట, ఒక 3-4. అయితే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, దేవుడు ఆ గర్భఫలాలు తెలుస్తాడు, ఆ గర్భఫలాల్లో పుట్టే పిల్లలకి అడ్వాన్స్గానే ముందుగా ఆ బహుమతులు ఇచ్చేసారనమాట పిలిచి. మరి ఇది విశ్వాసం ద్వారా జరిగే క్రియ అని చెప్పి నాకు అద్భుతంగా అనిపించింది. ఆ విశ్వాసం చాలా గొప్పదిగా అనిపించింది. అంతే కదండి. గొడ్రాలుగా ఉన్నవారు పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పిన వాళ్ళని దేవుడు పుట్టిస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదది లేదని నమ్మి, ఖచ్చితంగా దేవుడు బిడ్డను అనుగ్రహిస్తాడని నమ్మి, వారికి కలగబోయే బిడ్డలకి సండే స్కూల్లో జాయిన్ అవుతారు. ఎలా అయినా ఆ పిల్లలకి ఇవ్వాల్సిన బహుమతులు వారికి ఇవ్వాలని వారి తల్లిదండ్రులు పిలిచి, వారికి ముందుగానే తల్లి గర్భంలో పిండంగా రూపించక ముందే ఎరిగి ఉన్న దేవుడు ఆ పాస్టర్ గారి ద్వారా ముందే వారికి బహుమతులు అందించారు. వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించానండి. కొన్నిసార్లు సమయము ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒక రెవల్యూషన్ నేను నేర్చుకున్నాను. ఏంటంటే, ఈ ఆకాశం కింద, ఈ సూర్యుని కింద కొన్ని కార్యాలు జరగడానికి ఆలస్యం అవుతాయి. కానీ నీతి సూర్యుడైన మన యేసే దగ్గరికి వస్తే ఆయన అహరోను కర్ర చిగిర్చినట్లుగా దేవుడు మన జీవితాల్లో చిగురును పుట్టించగలడు. ఆయన అద్భుతాలు చేయగలడు, ఆయన గర్భఫలం పెట్టగలడు, ఆయన నీ వ్యాధిని తీసివేయగలడు, నీ అప్పుల బాధల నుంచి విడిపించగలడు. నీకు ఏదైనా నీలో లోపం ఉన్నట్లయితే, నీలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, నీతో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయితే, ఎప్పుడు నీకు నువ్వే అనుకుంటావు, నేను ఇలా ప్రవర్తించకూడదు, నేను చాలా డబ్బు వృధా చేస్తున్నాను, నేను చాలా వ్యసనపరుడు అయిపోయాను, నేను చాలా అప్పులు చేసేస్తున్నానని నీకు నువ్వు అనుకుంటావు. నేను ఎలా అయినా ఈసారి చేయకూడదు, నేను పేకాట ఇంకా ఆడకూడదు, నేను జూదం జోలికి వెళ్ళకూడదు, నేను వ్యభిచారుల జోలికి వెళ్ళకూడదు, దొంగల గృహగా నా చర్చిలో నేను ఉండకూడదని అనుకుంటావు నువ్వు. కానీ ఆ ఊబిలో నుంచి నువ్వు బయటికి రాలేవు. ఈ సూర్యుని కింద అయితే ఆ సమయము నువ్వు రాలేవు. కానీ నిజమైన నీతి సూర్యుడి కిందకి నువ్వు వచ్చి ప్రార్థించగలిగినట్లయితే ఆకాశం కింద ప్రతిదానికి సమయము గలదన్నట్లు ఆ సమయము దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆ సమయం దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఆ ఊబిలోంచి బయటికి తీసుకొస్తాడు, బంధకాల్లో ఉన్నవారిని విడిపిస్తాడు, సంఖ్యలతో ఉన్నవారిని తెంపుతాడు, అనారోగ్యంతో ఉంటే స్వస్థత ఇస్తాడు.
ఎలాంటి ఫినాన్షియల్ థింగ్స్ అయినా ఆయన బలపరుస్తాడు. నేను ఒంటరిగా ఉన్నాను నా బిజినెస్లో, నాకు ఎవ్వరు హెల్ప్ లేదు అనుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పక్షాన ఆయన నిలబడతాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి దేవుని వాక్యం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆ సమయం కోసం మనం దేవుని సమయం కోసం వెయిట్ చేయాలి. ఏదో మన సమయంలో మనం చేసుకోవడం కాదు, కానీ అది దేవుని సమయమా కాదా, అది దేవుడి చిత్తంలో ఉందా లేదా, అది గమనించి 10 సార్లు రీచెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ పని చేస్తే విజయవంతం అవుతుంది. దేవుడు నీతి సూర్యుడి కిందకు వచ్చినట్లయితే, ఆయన రెక్కల చాట్లకు మనం వచ్చినట్లయితే, మనం చేసే ప్రతి పని ఆయనకు అప్పచెప్పినట్లయితే దేవుడు కార్యం మన పక్షాన్ని తానే చేస్తాడండి. నమ్మితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభు యేసయ్య, నీ బంగారు పాద పద్మంకి లెక్కలైనన్ని స్తుతులు స్తోత్రములు. ప్రభా, ఆకాశం కింద ప్రతి దానికి సమయం కలదన్నావు, ప్రతి ప్రయత్నానికి సమయం కలదన్నావు. నీ సమయం తెలియక ప్రభా నాయన మేము ఆతృత పడేవారిగా ఉంటున్నాం, ఎదురు చూడలేని వారిగా ఉంటున్నాం, ఎదురు చూసి చూసి వెనక్కి తిరిగిపోయేవారిగా మేము ఉన్నాం, ఈ లోకంలో పడిపోయేవారిగా మేము ఉంటున్నాం. యేసయ్య, నీ కాలాలు సమయాలు నాయన మేము తెలుసుకునే భాగ్యం దయచేయండి. మా దినములు లెక్కించి నాకు నేర్పించండి. దావీదు ఎలాగైతే ప్రార్థించాడో ప్రభువా, మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. కాలాలు సమయాలన్నీ మీ ఆధీనంలో తీసుకోండి. ఏ సమయంలో ఏ పని ఎలా చేయాలో మాకు నేర్పించండి. దానికి పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని నాయన యేసయ్య, ఏ సమయం అయితే మేము ఎదురు చూస్తున్నామో ఆ సమయం త్వరపడడానికి, మా కార్యాలన్నీ ప్రయత్నాలన్నీ సకాలంలో పూర్తవ్వడానికి సహాయం చేసి కృప చూపించమని నాయన యేసయ్య, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని బలపరచండి నాయన. బిడ్డల హృదయాలతో నేరుగా నువ్వు మాట్లాడు నాయన. ఉన్నది ఉన్నట్లుగా వాక్యం చెప్పడానికి నన్ను కూడా మీరు ఆయుత్తుపరచండి. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ప్రత్యేకమైన అభిషేకం మా మీద ఉంచండి. ఎలాంటి సాతానుగాడు మా మీదకి మా కుటుంబాల మీదకి రాకుండానట్లు నీ అగ్ని కంచి వేసి నీ కాపుదలు దయచేయమని త్వరగా రాని ఉన్న నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.